స్తుతిస్తున్నాము నాయన. గడిచినటువంటి దినములన్నీ మీ పిల్లలముగా మీరెక్కల నీడన మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి ఆరోగ్యమునిచ్చి ఈ ఉదయకాలమందు మీ యొక్క సన్నిధిలో మీ దివ్యవాక్కులు వినడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు. మిమ్మల్ని గూర్చి ఎన్నో లోతైన విషయాలు మేము తెలుసుకుని పోతూ ఉండగా మీ కృపలో మీ ఉన్నతమైన వాక్యముతో మమ్మను నింపమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మీ కిలివినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి దినములన్నీ దేవుడు మనందరినీ ఆయన రెక్కల నీడను కాపాడి ఆయన కృపలో మనలను ప్రతి క్షణము ఉంచుతూ కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి ఘనుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందు జరగబోయేటటువంటి ఒక్కడే దేవుడా ముగ్గురు దేవుళ్ళ అనేటటువంటి చర్చకు సంబంధించినటువంటి అప్డేట్స్ గడిచినటువంటి వారన్నా మీకు తెలియచేసినట్టుగా నిన్నే జరగాలి. అయితే గడిచినటువంటి ఆదివారమే మధ్యాహ్న కాలంలో మరలా జేమ్స్ గారు నేను వేరే మీటింగ్స్కి డేట్ ఇచ్చాను, అది మర్చిపోయి మరలా మీకు డేట్ కన్ఫర్మ్ చేశానని చిట్టుబాబు గారికి చెప్పడం, మరలా మీకు డేట్ కన్ఫర్మ్ చేస్తానని వారిని అడగటం, మార్చి 15వ తారీఖున మరలా ఈ చర్చ జరగడానికి మరి జేమ్స్ గారి డేట్ ఇచ్చారు. అప్పుడు ఇది మూడోసారి. మరి ఈ డేట్ అయినా మరి ఉంచుతారో లేకపోతే మళ్ళీ మారుస్తారో తెలియదు. మొత్తానికి యేసు ప్రభువారు ఒక్కడే దేవుడా, మనం ఖచ్చితంగా ముగ్గురిని నమ్మాలా అనేటటువంటి ఒక బిగ్ డిస్కషన్ అనేది అయితే క్రైస్తవ సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే బైబిల్లో వ్రాసినటువంటి వాక్యాలు అనేక మందిని కన్ఫ్యూజన్లోనికి తీసుకుని వెళ్ళిపోయాయి. మనకంటే 5 ఏళ్ళుగా ఈ కన్ఫ్యూజన్లో నుండి క్లారిఫికేషన్లోనికి మనం వచ్చాం. కానీ మిగిలినటువంటి క్రైస్తవ సమాజం ఆ లోతుల్లోనికి వెళ్ళడానికి తపస్సు చేయాలి. అది చాలా కష్టమైనటువంటి పని. బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి తండ్రి అనేటటువంటి పదాలు కనబడతాయి, పరిశుద్ధాత్మ అనే పదాలు కనబడతాయి, కుమారుడు అనేటటువంటి పదాలు కనబడతాయి. ఇవన్నీ చదివిన తర్వాత ముగ్గురున్నారు అనేటటువంటి ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. పాడేటటువంటి పాటలు కావచ్చు, వారు వెళ్ళేటటువంటి సంఘాల్లో వాక్యాలు కావచ్చు, అక్కడ వ్రాయబడినటువంటి ప్రతి సందర్భం కావచ్చు, అనేక మందిని ఒక కన్ఫ్యూజన్లోనికి తీసుకుని వెళ్ళిపోయాయి. ఈరోజు సెలబ్రిటీ హోదాలో గొప్పవారుగా కీర్తి పేరు గడించినటువంటి వారు అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళుగా చెప్పినటువంటి వారే ఈ బోధలు బోధించేసరికి మిగిలిన వాళ్ళందరికీ కూడా అదే నిజమనేటటువంటి ఒక భ్రమలోనికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి చర్చ అనేది చాలా అవసరం. ఎందుకంటే బైబిల్లో వ్రాసినవి నమ్మేయాలి అనేటటువంటి ఆలోచన మొట్టమొదటిగా క్రైస్తవులు విడిచిపెట్టి వాస్తవికత, నిజ నిర్ధారణ, రుజువులు, ఆధారాలు, ఏది సత్యము, ఎంతవరకు అది యాక్సెప్టెన్స్ చేయాలి, అది ఎవరి కొరకు వ్రాయబడింది అనేటటువంటి విషయాల మీద ముందుగా క్రైస్తవ అవగాహన కలిగి బైబిల్ చదివి తెలియని సంగతులు తెలుసుకుని దేవుని పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలని అనేక మార్లు మీకు తెలియచేసినటువంటి విషయాలు. చాలామందికి ఈరోజు మన ఛానల్లో మాట్లాడినటువంటి అనేకమైన సందేశాలు అనేకులకున్న సందేహాలను నివృత్తి చేయటంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఎప్పుడో 2020 సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి
ఈ అంశాలన్నీ కూడా ఈరోజు అనేక మంది కాల్ చేసి వారు డౌట్లు అడుగుతూ ఉంటే వారికి రెఫర్ చేస్తూ ఆ యొక్క వీడియోలో మీకు క్లారిఫికేషన్ దొరుకుతుంది, వాటిని చూడండి. ఒక్క ముక్కలో ఒక వచనంలో చెప్పేసే సంగతులు కాదని వారికి రెఫర్ చేస్తూ ఉంటే వారు విని అనేక మంది ఇప్పటి వరకు తెలియని సంగతులు అనేక మంది తెలుసుకుంటూ ప్రతిరోజు నాకు వాట్సాప్లో కానీ కాల్స్లో కానీ వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. దీనిని బట్టి యేసుక్రీస్తు వారి నామానికే మహిమ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సత్యం అనేది ఎప్పటికీ వృధా కాదు. దేవుని నిజమైన విత్తనం, ఆ వాక్యం ఎప్పటికైనా ఖచ్చితంగా మొలుస్తుంది. కొంచెం టైం పడుతుంది అంతే. అనేక మంది ఈరోజు ఆలోచనలో పడ్డారు. నాతో వాదించిన వారు సహితం, అవును కదా బైబిల్లో ఒక్కడే దేవుడు అని రాసి ఉంటే మరేంటి మాకు ముగ్గురు అని చెప్తున్నారు అని, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం అని ఒక ఆలోచనకు వచ్చారు. సంతోషం. యూట్యూబ్లో చూసేటటువంటి వారు కానీ, ప్రత్యక్షంగా నా మాటలు వినేవారు కానీ, పరోక్షంగా వినేవారు కానీ ఎవరైనా సరే కంగారేం లేదు. ఖచ్చితంగా దేవుని గురించినటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి. అర్థం కాకపోతే అర్థమయ్యేంత వరకు తెలుసుకోవాలి. గడిచినటువంటి వారం కామెంట్ సెక్షన్ల గురించి కూడా మాట్లాడాను. కనుక ఎవరు తొందరపడి కామెంట్లు పెట్టకండి. మీరు కామెంట్ పెడితే నా దగ్గర బుక్ అయిపోతారని ఆల్రెడీ చెప్పాను, వారికి రుజువు కూడా చేశాను. ఆల్రెడీ ఆదివారం మార్నింగ్ మాట్లాడేటప్పుడు చెప్పాను, మీరు అనవసరంగా కామెంట్లు పెట్టి బుక్ అయిపోతున్నారు, మీరు కామెంట్ మీరు డిలీట్ చేశారు అని మీరు భ్రమపడుతున్నారు, అది మీ ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతుంది, నా దగ్గర సేఫ్గానే ఉంటుందని చెప్పాను. ఇంకా కంగారు వచ్చి ఈ మెసేజ్ విన్న తర్వాత, అంటే సండే వర్షిప్ మార్నింగ్ మెసేజ్ విన్న తర్వాత మరలా కామెంట్ పెట్టారు. అరే చెప్పానుగా, మీరు కామెంట్ డిలీట్ చేసినది మీ ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతుంది, నా దగ్గర డిలీట్ కాదు అది. ఆ స్క్రీన్ షాట్ ఆయనకి పంపించాను. కనుక ఎవరు పడితే వారు కామెంట్లు పెట్టడానికి ప్రయత్నించకండి. మీకు అర్థం కాని విషయాలు ప్రత్యక్షంగా మీతో మాట్లాడడానికి నేను మీ కళ్ళ ముందే ఉన్నాను. ఎవరో నేను తెలియని వారు ఏం పెట్టేసినా పర్వాలేదులే, నేను ఎవరో తెలియదు కదా అని బయట వ్యక్తులు కామెంట్లు పెడతారు. మీరు కూడా పెట్టొచ్చేమని, ఈ వాక్యంలో మీకు ఏమర్థమైంది, ఏం తెలుసుకున్నాం అనే విషయాన్ని మీరు కామెంట్ చేయొచ్చు, తప్పేమి కాదు. కానీ కొంచెం వల్గారిటీ, కొన్ని బూతులు, అదే క్రైస్తవులు అని చెప్పుకొని ఆ పదాలు ఉపయోగించి పెడితే కనుక మీరు చిక్కుల్లో పడతారు. మీరంటే ఇక్కడ ఆల్రెడీ చూసేవారు ఉన్నారు, వారు చిక్కుల్లో పడతారు. కనుక అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఆ విషయాలన్నీ స్క్రీన్ షాట్ చేసి పంపించాను. అవతల సైడ్ నుంచి అప్పటి నుంచి ఫోన్ వాడడం మానేసినట్టున్నారు, ఇక రిప్లైస్ ఏమీ రావట్లేదు. మంచిది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని, మన విశ్వాసులాగానే ప్రవర్తించాలని కొంచెం జ్ఞానంగా ప్రవర్తించండి. రైట్. గడిచినటువంటి వారాన ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో నుండి అసలు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి, యేసు ప్రభు వారిని దేవుని కుమారుడు అన్నందుకే కదా సిలువ వేశారు అనేటటువంటి విషయాల మీద ఒక క్లారిఫికేషన్ మీకు ఇచ్చాను. చాలామంది యెహోవా సాక్షులు మాట్లాడే మాట ఏంటంటే, యేసు ప్రభువు దేవుడు కాదు, చిన్న దేవుడు కాదు, బుల్లి దేవుడు కాదు, అసలు ఏ దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు అంటూ మొన్న మధ్య మలికిపురం వెళ్ళినప్పుడు యెహోవా సాక్షులకు సంబంధించిన పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి కూడా మాట్లాడాడు. ఆల్రెడీ యెహోవా సాక్షుల గురించి మాట్లాడినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మాణిక్యు సిఓసి అనేటటువంటి ఆయన కూడా యెహోవా సాక్షే, కానీ పేరు మాత్రం క్రీస్తు సంఘమని పెట్టుకుంటారు వీళ్ళందరూ కూడా. ఇది ఒకటి గమనించండి, క్రీస్తు సంఘము లేదా యేసుక్రీస్తు సంఘం అని ఎవరైనా పేరు పెట్టుకుంటే ఆ పేరు తప్పని నేను అన్ను, పెట్టుకోండి. కానీ బయట బోర్డేమో దేవుని పేరు తగిలించి లోపల సంఘంలోనేమో యేసుక్రీస్తు దేవుడు కాదని మాట్లాడితే మాత్రం అది ఇంక మీ అంత దుర్మార్గులు ఇంకా ప్రపంచంలోనే ఎవరు ఉండరు. మామూలు దుర్మార్గులు కాదనమాట. కనుక ఈరోజు చాలామంది సిఓసి అని పెట్టుకుంటున్నారు, అంటే క్రీస్తు సంఘం. ఆ పేరు పెట్టుకోవడం నేను తప్పని అనలా, పెట్టుకోండి. మరి క్రీస్తు సంఘంలో యేసుక్రీస్తు దేవుడు కాదంటే కనుక
ఊరుకునేది ఉండదు, వాడు ఎంత పెద్దవాడైనా సరే. కాబట్టి కొంతమంది కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు, వారు కూడా తెలుసుకోవాలి. మీరు వెళ్ళేటటువంటి సంఘంలో యేసుక్రీస్తు లేడు, అక్కడ పేరు మాత్రం ఉన్నది, ఆయన దేవునిగా వాళ్ళు అంగీకరించడం లేదు. కాబట్టి మీకు నరకానికి ట్రాక్ రెడీ చేశారు, కాబట్టి మీరు జాగ్రత్తగా అడుగులు వేయండి. చాలామంది ఉన్నారు మాతో డైరెక్ట్గా లైవ్లో కూర్చుని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మాట్లాడారు. అరే దేవుని కుమారుడు అంటే తప్పేంటి? మరి ఎందుకు సిలువేశారు ఆయన్ని? దేవుని కుమారుడు అనేటటువంటి మాటకే ఈ సమాజంలో ఉన్నటువంటి రిలేషన్ని మనం దేవునికి ఆపాదించడానికి వీల్లేదు. దేవుని కుమారుడు అనేటటువంటి మాటకు దేవుడే అనేటటువంటి అర్థం. యూదులు భావన ప్రకారంగా ఇజ్రాయేలీలు వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ప్రభువారు వారికి తెలియజేసినటువంటి విధానం, దేవుని కుమారుడు అంటే దేవునికి కొడుకు పుట్టాడని కాదు. ఈరోజు వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారు? దేవునికి కొడుకు పుట్టారు, ఆయన పేరు యేసుక్రీస్తు అని చెప్తా ఉన్నారు. యువర్ రాంగ్. దేవునికి కొడుకు పుట్టాడు, ఆయన పేరు యేసుక్రీస్తు అన్నది కాదు. అసలు బైబిల్లో దేవుని కుమారుడు అంటే అర్థమే దేవుడని. నీ మనుష్యుడు అయ్యిండు దేవుని అని చెప్పుకుంటున్నావు కనుక నిన్ను చంపాలనుకుంటున్నామని వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరలా దేవుని కుమారుడు, దేవుడు కొడుకు పుట్టాడు, ఆ దేవుని పేరేమో తండ్రి. ఇటు తండ్రి అనేది పేరే బంధమా? వీళ్ళెంత ప్రబుద్ధులంటే తండ్రి అయిన దేవుడు అని ఓరికి చెప్తూ ఉంటారు. మరి ఆ తండ్రికి పేరు, ఊరు పేరు ఏమి ఉండదా? ఇక ఆ తండ్రికి ఊరు పేరు ఏమి ఉండదా? ఇప్పుడు మీ నాన్నని మీరు నాన్న అంటారు, మీ అమ్మని అమ్మ అంటారు. అమ్మ నాన్న అనేది పేర్లా కాదు కదా, బంధాలు అవి. మీ అమ్మగారికి ఇంకో పేరు ఉంటుంది, మీ నాన్నగారికి వేరే పేరు ఉంటుంది. అలాగా దేవుని కుమారుడు అనేది పేరు కాదు, దేవుడు అనేది పేరు కాదు, తండ్రి అనేది కూడా పేరు కాదు. మరి తండ్రి అయిన దేవుడు అని గోల చేసేటటువంటి వీళ్ళందరికీ కూడా మరి ఆయనకు ఊరు పేరు ఏముండదా? ఇక తండ్రి అయిన దేవుడు అంటారు. ఇలాగా అనేక మందిని భ్రమలోనికి తీసుకుని వెళ్ళిపోయి నరకానికి ట్రాక్ రెడీ చేస్తూ ఉన్నారు చాలా సంఘాలలో. పేరు మాత్రం క్రీస్తు సంఘం అని పెడతారు ఎక్కడైనా, కానీ ఆ లోపల జరిగే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తును దేవుడని నమ్మకుండా పరలోకం ఇచ్చేది ఎవరు? వీళ్ళ తండ్రి అనుకుంటున్నారు. పాపం తండ్రి ఇవ్వడండి పరలోకం. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. కుమారుని యందు, కుమారుడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవం ఆయన అయితే ఇంక వేరే ఎవరు ఉండరు ఇక జీవాన్ని అనుగ్రహించేది. జీవాధిపతి అని రాశారు. అందుకనే గనుక చాలామందికి అర్థం కావట్లేదు బైబిల్. కాబట్టి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని నమ్మటం. అనేక మంది ఈరోజు సేవకుల అవతారంలో కనబడుతూ ఉన్నారు. వారిని నమ్మటం, వారి మాటలు నమ్మటం అంటే మన పరలోక ప్రయాణాన్ని ఒక భయంకరమైన దిశగా మలుచుకోవటమే అని కొందరు గ్రహించితే వారి జీవితాలకు చాలా మంచిది. రైట్. ఇక 14వ అధ్యాయము 34వ వచనం. వారద్దరికి వెళ్ళి గెన్నేసరేతు దేశమునకు వచ్చిరి. ఇక్కడ సందర్భం గడిచినటువంటి వారన్నా నీటి మీద నడిచారు. అంటే గడిచినటువంటి వారన్నా నడవలేదు, ఆయన నడిచి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆ 2000 సంవత్సరాల క్రితం నడిస్తే ఆ వాగ్దానం ఎప్పటిది? యోబు గ్రంథంలోని ముందుగా దేవుడు తన కోసం వ్రాయించుకున్నటువంటి వాగ్దానాన్ని ఆ 2000 సంవత్సరాల క్రితం నెరవేర్పు అనేది జరిగింది. ఈ 2000 సంవత్సరాల క్రితం నెరవేర్పు జరిగినటువంటి విషయాన్ని గడిచినటువంటి 2 ఆదివారాలు ఆరాధనలో మనం విన్నాం. ఇది సందర్భం. మొత్తానికి నీటి మీద నడవటం, అల్పవిశ్వాసికి బాగా గడ్డి పెట్టడం, తర్వాత అతన్ని కూడా దోనిలోనికి ఎక్కించడం, వీళ్ళంతా ప్రయాణమై వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారు? అద్దరికి. అద్దరంటే ఆదరి.
ఇద్దరికి అంటే 2 పీపుల్ కాదు, ఈ దరి, అద్దరికి అంటే ఆ దరి, అవతల దరికి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారట. అవతల ఒడ్డు ఒక దేశం ఉందట, ఆ దేశం పేరు గెన్నేసరేతు అనే దేశానికి వచ్చారట. మొత్తానికి వెళ్ళిపోయారు అక్కడికి. 35 అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టేశారట. ఎలా గుర్తుపట్టారు? మనం ఈ 14వ అధ్యాయంలో హేరోదు కూడా గుర్తుపడతాడు. ఎలా గుర్తుపట్టాడు ఆయన? బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచాడు, అందుకనే ఈ క్రియలన్నీ కూడా ఆయన యందు లేదా ఇతని యందు క్రియారూపకంలాగుచున్నవి అని మాట్లాడతాడు. అక్కడ ఏంటి అంటే అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఈ ఇంతకుముందు చనిపోయిన వారిని కూడా లేపటం, ఇవన్నీ కూడా హేరోదు కూడా తెలిసాయి అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా బాప్తిస్మిచ్చి యోహాను నేను చంపేశాను కదా, ఆయన మృతుల్లో నుండి లేచాడు కాబట్టి అందుకని ఇవన్నీ జరుగుతున్నాయని ఇక్కడ ఈయన ఒక అంచనాకు వచ్చాడు ప్రభువారి విషయంలో హేరోదు. ఇక్కడ గెన్నేసరేతు అనేటటువంటి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలకు కూడా ఒక అవగాహన ఉందట యేసు ప్రభువారి మీద. ఏంటి గుర్తుపట్టడం అంటే ఏంటి అంటే, ఆ పై సందర్భాలన్నీ మనం చదివితే అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ చేయటం మనం చూస్తాం కదా. ఇంతకుముందు అరణ్య ప్రాంతంలో సుమారుగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తినగా, స్త్రీలు పిల్లలు తినగా, అంటే కౌంట్ అనేది లేదు కానీ మొత్తానికి చాలా వేలాది మంది అక్కడ తినగా, మిగిలినటువంటి ముక్కలు 12 గంపలు ఎత్తారట. ఇవన్నీ ఏ మానవుడు, ఏ మనుష్యుడు చేయగలడు? ఇలా ఎవరు చేయగలుగుతారు? తర్వాత సముద్రం మీద నడిచారట. ఎవరు చేయగలుగుతారు? సముద్రం మీద నడిచాడు ఆయన. ఆహారం లేనటువంటి చోట వారికి ఆహారం పెట్టారు. అనేక మందికి స్వస్థత చేశారు ఆయన. ఇలాగ ఆయన పేరు మారు మ్రోగిపోతుందన్నమాట మొత్తం సమాజం అంతా. వీళ్ళ అవతల వైపుకు వెళ్ళేసరికి అక్కడ జనులు ఆయన గుర్తుపట్టారట. గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపారట. అదేంటి, ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారు వీళ్ళు? చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా వర్తమానాన్ని పంపారంట. వర్తమానం అంటే సమాచారం లేక సందేశం. ఏంటి సందేశం? ఇక్కడికి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు మన ఊరికి, కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చేయండి. ఆయన చూడాలనుకుంటే రండి, ఆయనతో మాట్లాడాలనుకుంటే రండి, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి రండి, ఆకలి దప్పులతో ఉన్నవారులారా రండి, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారులారా రండి. వాళ్ళందరికీ వర్తమానం పంపించారట. అసలు ఎవరు పంపించమన్నారు వీళ్ళని? ఎవరు పంపని చెప్పలేదు, కానీ వాళ్ళే. చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఎవరు చెప్పకుండానే అందరికీ అన్ని విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. అంటే దాన్ని ఫ్రీ పబ్లిసిటీ అంటారనమాట. అంటే దానికి మెయిన్గా ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళు అలాగే చేరవేస్తారు. వాళ్ళ యొక్క డ్యూటీ అదే. వాళ్ళు అలాగే చేరవేయకపోతే వాళ్ళకి తిన్నది కూడా అరగదు పాపం. ఆ రోజు మంచిని స్ప్రెడ్ చేస్తారంటే మంచి ఏం చెప్పరు. మీరు చర్చికి వెళ్ళారు కదా, ఈరోజు ఏం వాక్యం చెప్పారని ఎవరన్నా అడిగారు అనుకోండి, అసలు ఏమి గుర్తుండదు వాళ్ళకి, ఏం చెప్పరు. కానీ చెడు మాత్రం బీభత్సంగా ఇంకా క్రియేట్ చేసి మరి స్ప్రెడ్ చేస్తారు. అంటే ఇది మానవుల్లో కొంతమందికి ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అంటారు దీన్ని, కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు వీటిని. సరే, మొత్తానికి వీళ్ళు కూడా యేసు ప్రభు వారిని గూర్చి స్ప్రెడ్ చేశారన్నమాట. చాలామందికి తెలిసిపోయింది. రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించారట. ఎంత పనిగట్టుకుని ప్రయాసపడ్డారు. అదేమన్నా హెల్త్ క్యాంపా? ఉచిత వైద్య శిబిరమా?
గడిచినటువంటి 2-3 వారాలు అవే క్వశ్చన్స్ రేజ్ చేశాం. ఏమని? నీటిని ద్రాక్ష రసంగా చేసే మహానుభావులు, దెయ్యాలను వదిలించే మహానుభావులు, స్వస్థతలు చేసేటటువంటి వారు, అద్భుతాలు చేసేటటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక సిద్ధపడండి. 100 రకాలు ఏమీ చేయక్కర్లేదు, మీరు ఒక్కటి చేయండి చాలు. ఆ తర్వాత భయంకరమైన రోగాలు, కంటికి కనబడనివన్నిటినీ కూడా మీరు నయం చేద్దురు కానీ అని మనం మాట్లాడడం. వీడియో ఉంది, దాని షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాం. తర్వాత మీరు చనిపోయిన వారిని కూడా లేపగలిగినటువంటి సమర్థులని మాకు తెలుసు. తర్వాత మీరు కూడా ఒకసారి చచ్చిపోయి మళ్ళీ బతకండి. ఈ విషయాలన్నీ కూడా మనం అందులో ప్రస్తావించాం. ఎవడో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని నిన్న ఈరోజు కూడా అమ్మతేజ అని ఇంకో మహానుభావుడు వీడియోస్ మీకు షార్ట్ వీడియోలు పెట్టాను. ఈరోజు కూడా వచ్చింది ఉదయం 6 గంటలకి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, షేర్ చేయండి. ఏమండి, చాలా బాగుంటుంది కామెడీ. ఎంత కామెడీ అంటే దెయ్యాలతో గొడవాడేస్తున్నాడు ఈయన. అంటే ఈరోజు దెయ్యాలు అంటే వీళ్ళకి ఏమర్థమైంది మరి? ఒక మనిషిని పట్టుకుని ఆ మనిషికి మౌత్ ఇస్తే మౌతులు మాట్లాడతాయి దెయ్యాలు. నీట్గా బట్టలు వేసుకుని వచ్చి ప్రార్థనలో కూర్చుని మాట్లాడుతూ ఉంటాయి. నాకు తెలియక అడుగుతాను, ఇవన్నీ అమ్మతేజ గారి మీటింగ్కి ఎందుకు వెళ్తున్నాయి? బెల్లంపల్లి ప్రవీణ్ గారి మీటింగ్స్కి ఎందుకు వెళ్తున్నాయి ఈ దెయ్యాలన్నీ? ఏమండి, దెయ్యాలు కూడా తారతమ్యం చూపిస్తున్నాయి. క్రిస్టియానిటీలో బోలెడన్ని సభలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, రెగ్యులర్గా సీజన్ ఏం కాదు అది. రెగ్యులర్గా వర్షాకాలమైన, వేసవికాలమైన, శీతాకాలమైన బోలెడన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ దెయ్యాలు ఎవరి సభలకి వెళ్ళవు. అమ్మతేజ గారి సభలకి, ప్రవీణ్ గారి సభలకే వెళ్తూ ఉంటాయి. ఏమండి, ఆ దెయ్యాన్ని ఎంతకింటినే వెళ్ళట్లేదు అది. ఈరోజు చూడండి భలే ఉంటుంది. దెయ్యంతో గొడవడేస్తున్నాడు ఈయన. దెయ్యాన్ని పేరు అడిగాడు. నీకు తెలియదని అడిగింది దెయ్యం. మరి తెలీదా? ఈయన ప్రవచన వరం కలిగిన దైవజనుడు అని పోస్టర్లు వేశారుగా. వచ్చావా ప్రశాంత్ అన్నాడు ఒకసారి, అన్నాడుగా. ఆ వీడియోలన్నీ చూశారుగా. మరి ఇంతలాగా కరెక్ట్గా ఎవరో వ్యక్తి వచ్చి ప్రార్థనలో కూర్చుంటే ఆ వ్యక్తి పేరు కూడా పిలిచినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు దెయ్యం పేరు తెలీదా? అడిగాడు క్వశ్చన్. నువ్వెవరు అంటే, నా పేరు నీకు తెలీదా, నువ్వు చెప్పని అడిగింది. పాపం ట్రైనింగ్ సరిగా ఇవ్వలేదు అనుకుంటా అమ్మాయికి. నిజమేనండి. అంటే ఈ దెయ్యాలన్నీ కూడా డబ్బు లేని వాళ్ళని, అంటే పేదవారిని, చదువు లేని వారిని, జ్ఞానం లేని వారిని, తెలివితేటలు లేని వారిని, అమాయకులను పట్టుకుంటాయి కదా. పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని, ధనవంతులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, బాగా చదువుకున్న వారిని, జ్ఞానం కలిగిన వారిని దెయ్యాలు పట్టుకో. అదేంటో విచిత్రం మరి కదా. ఇదంతా బిజినెస్ కదండి ఈరోజు. అంటే బైబిల్లో యేసు ప్రభు వారు చేశారు కదా, లేకపోతే పేతురు గారు చేశారు కదా, లేకపోతే యోహాను గారు చేశారు కదా, శిష్యులు చేశారు కదా, పౌలు గారు చేశారు కదా అని ఈరోజు వీళ్ళందరూ కూడా ఇదే ఫార్ములా ప్లాన్ చేస్తూ ఉన్నారు బ్రతకడానికి. బైబిల్ చెప్పలేదు. ఆ రోజు వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు జరుగుతాయి నమ్మండి అని బైబిల్ చెప్పలా. యేసుప్రభు వారిని ఎందుకు నమ్మాలి? నీ పరలోకం కావాలంటే నమ్మాలంతే. లేకపోతే లోకంలో నీకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చనిపోయిన తర్వాత కదా మరో జీవితం కూర్చున్నటువంటి బెంగ. కనుక ఈరోజు ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో, యేసుప్రభు వారు చేశారు, శిష్యులు చేశారు అనే విషయాలు వీళ్ళు బాగా చదివి దాన్ని ఒక బిజినెస్గా ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఇదే విషయాలు తాయెత్తులు కట్టేవారు కూడా చెప్తారు. ఇదే విషయాలు ఇస్లాంలో కూడా చేసేవారు ఉన్నారు. ఇదే విషయాలు హైందవీలో కూడా చేసేవారు ఉన్నారు. ఫరో చేసినటువంటివన్నీ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రజ్ఞులు వారు కూడా చేశారని రాశారు. అంటే మరి దేన్ని నమ్మాలి? అంటే మనిషి విజ్ఞుడై ఆలోచించాలి. దేన్ని పడితే నమ్మేయకూడదు. ఈరోజు ఇదో ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్ ఉంది కదా, ఎందుకు నమ్ము అని అడుగుతున్నారు. బైబిల్లో ఉంటే నమ్మేమని చెప్పలేదు నిన్ను. బైబిల్లో ఉంటే చేసేమని చెప్పలేదు. ఇస్కరియోతు యోధ ఉరి పోసుకుని చచ్చాడని రాశారు బైబిల్లో. అంటే దాని ఉద్దేశం ఏంటి?
అంటే నీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే ఉరిపోసుకుని చచ్చిపోమనా రాశాడు దేవుడు? కాదు కదా. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను రక్షిస్తాను అని రాయించాడు దేవుడు. ఎవరికి? లారీ మీద రాసుకోమనా, ఆటోల మీద రాసుకోమన్నది కాదు కదా. ఆనాడు డైరెక్ట్గా ఒక భక్తునితో దేవుడు చెప్పినటువంటి సందర్భం అది. ఆయనే ఈరోజు రక్షించడానికి యెహోవా ఎక్కడున్నాడు? యెహోవా యేసైన తర్వాత యేసు కదా నిన్ను రక్షించేది, యెహోవా అంటే వీటి వల్ల అంటే కొంచెం కామన్ సెన్స్ అనేది కూడా క్రైస్తవులకి ఉండాలి. ఆ రోజు ఎవరు కూడా చెప్పకుండానే రోగగ్రస్తులందరినీ కూడా అక్కడికి రప్పించారట. రోగులందరినీ కూడా ఆయన యొద్దకు రప్పించారట, తెప్పించి అని రాశారు. 36వ వచనం, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకొన నిమ్మని ఆయనను వేడుకొనిరి. అంతా ఎలా చేసేస్తారా? ఏమంటున్నారట మరలను? నీ వాళ్ళ మీద చేతులు వేయక్కర్లొద్దు, నూనె రాయక్కర్లొద్దు, ప్రార్థన కూడా చేయక్కర్లొద్దు. మరి ఏం చేయాలట? ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వాళ్ళు వచ్చి జస్ట్ నిన్ను ముట్టుకుంటారు. అది కూడా నిన్ను అంటే చేతులు ముట్టుకోవడమో, కాలు ముట్టుకోవడమో, మొహాన్ని ముట్టుకోవడమో కాదు, వస్త్రపు చెంగు ముట్టుకుంటారట. ఇది ఎక్కడ చదివినట్టు ఉంది మనకి? ఎక్కడ? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. అంటే వీళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఉన్నారో చూడండి ఆయన కోసం. అంటే ఆయన గురించి ఎంతవరకు స్ప్రెడ్ అయిందో చూడండి. ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏదైనా ఒక విషయం వెంటనే స్ప్రెడ్ అవుతుంది. అయితే ఆ రోజుల్లో సోషల్ మీడియాలో ఏం లేవుగా, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. అయినా సరే ఎక్కడో ఎప్పుడో జరిగినటువంటి సందర్భం, ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత పొందుకుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అనేక మందిని ఆయన యొద్దకు తెప్పించి ఒక మాట అడుగుతున్నారు. ఏమని అంటే, మీరు వారి మీద చేతులు ఉంచాల్సినటువంటి పని లేదు, మీరు వారిని ముట్టుకోవలసినటువంటి పని లేదు, మీరు వారికి ప్రార్థన చేయవలసినటువంటి పని ఏమి లేదు. వారు కేవలం మీ వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి అవకాశం ఇస్తే చాలు, వారికి ఏమవుతుందట? స్వస్థత పొందుకుంటారని వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చేశారు. చూడండి, ఈరోజు చాలామంది ఈ మంత్రగాళ్ళు చెప్పేది ఏంటంటే, మరి నువ్వు స్వస్థత చేస్తానన్నావు కదా, ఇదిగో మరి వీళ్ళకి స్వస్థత రాలేదు ఏంటి అని అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? వీళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టి వీళ్ళకి స్వస్థత రాలేదు అంటున్నారు. విశ్వాసం లేదు కాబట్టి. ఇక్కడ విశ్వాసంతో పనేముంది? శక్తి ఆయనలో ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. చేసేవానిలో శక్తి ఉంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. ఇక విశ్వాసంతో పనేమి లేదు. ఇంకా వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు ఏ సూచక్రియ చేసినా, ఏ అద్భుతం చేసినా, ఏం చేసినా ముందుగా తండ్రికి ప్రార్థన చేశారని వాపోయే వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇక్కడ ప్రార్థన లేదేటి? ఇక్కడ ప్రార్థన ఉందా? ప్రార్థన లేదు. ప్రార్థన నూనె అంతకంటే లేదు. అరటిపళ్ళు లేవు, కొబ్బరికాయలు లేవు, యాపిల్స్ లేవు, ఆయన ముట్టుకోవడం కూడా లేదు, చేతులు వేయటం కూడా లేదు. ఆయన అసలు ప్రార్థనే చేయలేదు. అక్కడ వాళ్ళే వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నారట. మరి ఈరోజు వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత చేయగలిగినటువంటి దమ్మున్న దైవజనుడు ఎవడున్నాడు? ఎవరైనా ఉన్నారా? అసలు వస్త్రపు చెంగులు కూడా తర్వాత నీటిని ద్రాక్షరసంగా చేయండిరా నాయన. అసలు యేసు ప్రభు వారు మొట్టమొదటిగా చేసినటువంటి సూచక్రియ అదే కదా. కానా అనే పెండ్లి విందుకు పిలిచారట. యేసు ప్రభు వారు, మరియ గారు, శిష్యులు వెళ్ళారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. కాబట్టి అక్కడ ఆయన మొట్టమొదటి సూచక్రియ చేశారు, నీటిని ద్రాక్షరసంగా మార్చారు. అది చేస్తారంటే చేయరు. వచ్చినటువంటి భక్తులకి తిండి లేక, భోజనం లేక, టిఫిన్ లేక అల్లాడిపోతూ ఉంటారు. వాళ్ళకి భోజనం పెడతారా అంటే వారికి భోజనము పెట్టలేరు. కళ్ళకు కనబడేటటువంటి ఫిజికల్గా ఉండేటటువంటి డిజార్డర్స్ ఉంటాయి, వీటిని బాగు చేస్తారంటే అది బాగు చేయరు. మరి ఏం చేస్తారంటే కంటికి కనబడనివి మాత్రమే చేస్తారట. కంటికి కనబడనివి
ప్రభువారేమో కంటికి కనిపించేవి చేశారు, వీళ్ళేమో కంటికి కనబడనివే చేస్తారు. ఇదిగో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత పొందుకున్నారట. మరి వీళ్ళని పవర్స్ ఏమయ్యాయి? పవర్స్ ఏమయ్యాయండి? ఆగిపోయాయా? పవర్ తగ్గిపోయిందా? ఈరోజు ఇవన్నీ జరుగుతాయా? అవునండి. అంటే బైబిల్లో రాసేశారు కాబట్టి నేను నమ్మేస్తాననడం అది మూర్ఖత్వం అవుతుంది, మతమౌఢ్యం అవుతుంది. నువ్వు బైబిల్లో రాసేశారు కాబట్టి నేను నమ్మేస్తానని కూర్చుంటే వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాలు పట్టుకొచ్చి ఇందులో కూడా రాసేశారు నమ్మేయంటే అప్పుడు ఏం చేయాలి? నమ్మాలి. నేను నమ్మనడానికి వీల్లేదు, నేను నమ్మనడానికి వీల్లేదు, నమ్మాలి. వ్రాసిన వ్రాతలన్నీ నిజాలని నమ్మితే అది నరకానికే నడిపిస్తుంది. ఎందుకంటే వ్రాసిన వ్రాతలు పట్టుకుని ఈరోజు అనేక మంది బైబిల్లో వ్రాసిన వ్రాతలు పట్టుకుని ఈ బైబిల్ తప్పని, మేము చెప్పిందే రైట్ అని, ఒక కరుణాకర్ సుగుణ కావచ్చు, షఫీ కావచ్చు, అంటే వేరే వేరే మత విశ్వాసాలు ఉన్నటువంటి వారు కూడా ఈరోజు బైబిల్లో వాక్యాలు చెప్పి ఇది నమ్ము అన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? బైబిల్లో రాసేశారు కాబట్టి నమ్మేస్తారంటే నమ్మాలి. మరి మా గ్రంథాల్లో కూడా రాశారు కాబట్టి నమ్మమన్నప్పుడు అప్పుడు కూడా ఏం చేయాలి? నమ్మాలి. నేను నమ్మనంటే కుదరదు. అందుకనే ప్రతిదానికి ఆధారాలు, రుజువులు, నిజ నిర్ధారణ, వాస్తవికత ఇవన్నీ కూడా గ్రహింపు అనేది మనకు ఉండాలి. ఇక్కడ వీరు అంటున్నారు, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఎన్ని వారాలకి? అప్పుడేనా? 7 వారాలు వెళ్ళలేదా? ఉప్పలగుప్తంలో ఒక ఆయన ఉంటాడు, ఇస్సాక్ అనుకుంటా ఆయన పేరు. ఎన్ని వారాలు తిరగాలట? మామలాపురంలో కూడా ఉంటుంది సోమవారం బైబిల్ మిషన్. వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళే ఉంటారులేండి. ప్రతి సోమవారం 7 సోమవారాలు వెళ్తే కోరిన కోరికలన్నీ కూడా తీర్చేస్తాడు అక్కడ దేవుడు. ఏ దేవుడు? ఏం మరి నాకు తెలియదు అక్కడ ఏ దేవుడు ఉంటాడు. 7 వారాలు తిరగాలట. కొబ్బరి నూనె కొనుక్కుని పట్టుకెళ్ళాలట, అరటిపళ్ళు కూడా పట్టుకెళ్ళాలి. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ ఎందుకండి? కొబ్బరి నూనెలు ఎందుకు? అరటిపళ్ళు ఎందుకు? యాపిల్స్ ఎందుకు? వాటికి ప్రార్థనలు ఎందుకు? ఆ 7 వారాలు ఎందుకు వెళ్ళాలి? 7 లేదా స్పెషల్ ఉంటుంది. అయితే పాత నిబంధనలో నుండి కూడా బైబిల్లో కొన్ని సందర్భాలు 7 సార్లు తిరగటం, 7వ రోజు ప్రాముఖ్యత, ఇలాగా 7 నెంబర్కి ఒక ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. ఈ 7 నెంబర్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతను వీళ్ళు కూడా ఏం చేశారు? వాడుకున్నారు కదా. చెప్పేవారు ఏదైనా చెప్తారండి, వినేటటువంటి విశ్వాసులకు మాత్రం గ్రహింపు ఉండాలి. ఏడు వారాలు వెళ్తే అన్నీ జరిగిపోతాయి అన్నారు. ఇక్కడేమో ముట్టిన వారందరికీ వెంటనే స్వస్థత వచ్చిందట. తక్షణం వచ్చిందట స్వస్థత. ఇప్పుడేమో 7 వారాలు వెళ్తేనే కానీ రాదట. సరే, మొత్తానికి ఈరోజు క్రైస్తవ్యం అనేది రాంగ్ ట్రాక్లో ఉందని మాత్రం గ్రహించాలి. అదేంటండి అంటే, విశాల మార్గం ఒకటి ఉంది, ఇరుకు మార్గం ఒకటి ఉంది. మనం ఏమనుకున్నాం? విశాల మార్గం అంటే లోకమండి, ఇరుకు మార్గం అంటే క్రైస్తవ్యం అనుకున్నాం. సరే, అంటే ఎన్నో దేవుళ్ళని, దేవతలని, నమ్మకాలని, విశ్వాసాలని, అవని ఇవని ఈ లోకంలో కొట్టుకుని పోయేటటువంటి మనం ఆ విశాల మార్గంలో నుండి ఇరుకు మార్గంగా ఉన్నటువంటి క్రైస్తవ్యంలోనికి వచ్చాం. బాగుంది. ఇప్పుడు ఈ క్రైస్తవం ఎలా ఉందో తెలుసా? జస్ట్ అదేమో విశాల మార్గం, ఇదేమో ఇరుకు మార్గం అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ ఇరుకు మార్గంగా పిలువబడేటటువంటి క్రైస్తవ్యంలో కూడా ఈరోజు మరలా
విశాల మార్గం ఒకటి ఉంది, ఇందులో కూడా మరల ఇరుకు మార్గం ఒకటి ఉందని గ్రహించుకోలేకపోయారు. సుమారుగా 55 ఏళ్ళు వయసు కలిగినటువంటి ఒక దైవజనుడు ఈ 55 ఏళ్ల వయసులో సుమారుగా 35 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో సేవకునిగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడిన విషయం ఏంటో తెలుసా? మరలా నన్ను సముద్రం మధ్యలోనికి తీసుకుని వెళ్ళి ఈదుకుంటూ రమ్మని మీరు చెప్పకనే చెప్పారు అని చెప్పారు ఆయన. అదేంటండి అంటే, నేను 3 దేవులని ఫిక్స్ అయిపోయాను, నా జీవితానికి ఇక డోకా లేదనుకున్నాను, నేను ఎప్పుడు చనిపోయినా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ నా కళ్ళు తెరిపించి మంచి పని చేశారు మీరు చెప్పే వాక్యాలన్నీ వింటూ ఉన్నాను, వ్రాసుకుంటూ ఉన్నాను, నాకు వచ్చిన ప్రతి డౌట్ క్లారిఫై చేయండి, నేను సత్యాన్ని గ్రహించాలి, 10 మందికి సత్యాన్ని చెప్పాలి, ఇక వయసు చాలా గతించిపోతుంది, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించాడు దేవుడు మీ ద్వారా అని ఆయన చెప్పినటువంటి మాటలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. ఎందుకు అంటే, ఈ జీవితం ఏ క్షణాన ముగిసిపోతుందో మనకు తెలియదు. ఇంకా మనం 2 3 2 యెహోవాలు 3 యెహోవాలు 3 దేవుళ్ళు 4 దేవుళ్ళు అంటూ గనక కాలయాపన చేసి మనం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే కనుక ఖచ్చితంగా రాంగ్ ట్రాక్లోనే. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? క్రైస్తవ్యంలో 3 దేవులు విశాల మార్గం, క్రైస్తవ్యంలో ఒక్కడే దేవుడు ఇరుకు మార్గం అని చెప్పారు ఆయన. ఈరోజు చూడండి, ఒక్కడే దేవుడు అంటే ఎన్ని 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 గొడవలు అనుకుంటున్నారు. చాలా గందరగోళ పరిస్థితి అండి. మొత్తానికి ఆ వీడియో పెట్టిన తర్వాత వచ్చిన ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, కామెంట్స్ మామూలుగా లేవు. అంటే నిజాన్ని అంగీకరించాలి అంటే గుండె ధైర్యం కూడా కావాలి జనాలకి. చాలా కష్టమైనటువంటి పరిస్థితి అది. ఒక్క దేవుని అంగీకరించి ఆయన కోసం నిలవబడి పరలోకం చేరుకోవడం అంటే ఇరుకైన మార్గం. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదని చెప్పాడు ఆయన. ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాటం చేయాలట. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదు. కాబట్టి ఈ వాక్యాన్ని విని అంగీకరిస్తే కనుక సత్య సంబంధులుగా పరలోకం చేరతారు. రిజెక్ట్ చేస్తే కనుక ఆయన రిజెక్ట్ చేస్తాడు. కనుక ఈరోజు క్రైస్తవ్యం చాలా వరకు రాంగ్ ట్రాక్లోనే ఉంది. వారు గనక మార్పు చెందకపోతే భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తుంది. 15వ అధ్యాయము 1వ వచనం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, యెరూషలేములో నుండి వచ్చారట. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు వచ్చారంటేనే ఓ డౌట్ పడాలి. ఎప్పుడు మీరు బైబిల్ ఎప్పుడు చదివినా, ఎక్కడ చదివినా శాస్త్రి వచ్చాడు ప్రభువు నొద్దకు, పరిసయ్యుడు వచ్చాడు, లేదా ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, యూదుడు వచ్చాడంటే వెంటనే మనం అసలు వీడు ఎందుకు వచ్చాడబ్బా అని మనం డౌట్ పడాలి వీళ్ళ మీద. ఎందుకు వస్తారు వీళ్ళు? ఎందుకు వస్తారు? మన ఇంటికి కొంతమంది వస్తారు, వాళ్ళు వస్తే మనకి వెంటనే టంగమంటది, బలు వెలుగుతుంది. ఎందుకు? ఈవిడ వచ్చిందంటే, ఈయన గారు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒక విప్లవం స్టార్ట్ అవుతుంది. కన్ఫర్మ్, ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు. వచ్చావా, వచ్చిందా, ఫిక్సింగ్ అది. ఎందుకు? వారు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుద్ది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అయినా జరుగుద్ది. అది వాళ్ళ క్యారెక్టర్ది. అలాగే ఇక్కడ కూడా శాస్త్రులు వచ్చారట, పరిసయ్యులు వచ్చారట. ఎవరు ఎందుకని? యూదులలో లేవీయులుగా దేవుని మందిరంలో సేవ చేసేటటువంటి వారు పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు వచ్చారంటే ఏదో
కుంపటి వెలిగించడానికే వస్తారు. వీళ్ళ డ్యూటీ అది. వచ్చి ఏమండి వచ్చిన తర్వాత ఒక కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఏంటి ఆ కంప్లైంట్? నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అమ్మ బాబోయ్, ఎంత గొడవ! ఏదో ఆ పేతురు వెళ్ళి ఎవడనో చంపేసినట్టు, ఆ తోమ వెళ్ళి ఏ ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేసినట్టు, ఆ ఆంధ్ర వెళ్ళి ఎవడింట్లోనూ దూరి బంగారం ఎత్తుకొచ్చేసినట్టు. ఏమండి, ఎంత పెద్ద కంప్లైంట్ పట్టుకొచ్చారండి వీళ్ళు. ఇది అసలు కారణమా? ఏం చేశారట వీళ్ళు? నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారు. ఏం చేశారట వాళ్ళు? చేతులు కడుక్కోకుండా భోజనం చేశారట. మరి ఎందుకు తినేశారు వీళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం? కంప్లైంట్ ఏనా ఇది? అంటే చూడండి, ఈరోజు క్రిస్టియానిటీ మీద ఇలాంటి కంప్లైంట్సే. అది అసలు విషయమే కాదు, అది అసలు మాట్లాడుకునే విషయమే కాదు, అసలు పట్టించుకునే విషయమే కాదు. కానీ లోకం ఏం చేస్తుంది? దాన్ని ఖచ్చితంగా పట్టించుకుంటారు, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు, ఖచ్చితంగా దాని గురించి వేలెత్తి చూపుతారు. ఇది మనకేం పెద్ద విషయంలాగా ఉండదు. ఈరోజు చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఇదేంటట? చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించడం అంట. పెద్దల పారంపర్యాచారాన్ని మేరటం అంటే దీనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలన్నమాట, శిక్షించాలని. ఇవ్వండి కంప్లైంట్స్, ఇవేనా కంప్లైంట్స్? అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ప్రశ్న. వారు చెప్పినటువంటి కంప్లైంట్ మీద ప్రభువారి యొక్క స్పందన. ఈయన ఒక ప్రశ్న అడిగారు, మీరేం చేస్తున్నారా ప్రబుద్ధుల్లారా, పరిశుద్ధుల్లారా అని అడుగుతూ ఉన్నారు. పతివ్రత శిరోమణులు వీళ్ళందరూ కూడా. ఈ పతివ్రతలందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ మీద ప్రభువారు స్పందించి ఏం చెప్తూ ఉన్నారు? మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అనే ప్రశ్న వేశారు. అంటే కేవలం మీ ఆచారాల కోసం, మీ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయాల కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అనే ప్రశ్న. ఇక్కడ మనం ఆలోచిద్దాం. దేవుని ఆజ్ఞ ఇంపార్టెంటా, మనుషులు పెట్టిన పారంపర్యాచారము లేదా సిద్ధాంతం, రూలు అనేది ఇంపార్టెంటా? మళ్ళీ అడుగుతున్నా, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇంపార్టెంటా, మనిషి పెట్టిన సిద్ధాంతం ఇంపార్టెంటా? మళ్ళీ చెప్పండి. దేవుని ఆజ్ఞ ఇంపార్టెంట్ అని మీరు అందరూ చెప్పారు. మనుషులు పెట్టినటువంటి సిద్ధాంతం ఇంపార్టెంట్ కాదనే కదా దాని అర్థం. మరి ఈరోజు క్రైస్తవ్యం దేనికి వెయిట్ ఇచ్చింది? మనుష్యులు పెట్టిన పారంపర్యాచారాలకే కదా, మనుషులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాలకే కదా పెద్దపీట వేశారు. దేవుని ఆజ్ఞను ఏం చేశారు? బుద్ధిగా నిరాకరించారని రాశారండి. అందుకనే అవండి కొంతమంది నాకు ఉచిత సలహాలు ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఆ ఉచిత సలహాలు ఇచ్చే వ్యూయర్సో, సబ్స్క్రైబర్సో, ఫాలోవర్సో ఎవరో నాకు తెలియదు, కానీ నా మీద ప్రేమ ఎక్కువైపోయింది వాళ్ళకి. నేను ఒకటి చెప్తా ఉన్నా, మీ ఉచిత సలహాలు కామెంట్లలో కాకుండా మీరు బస్సో ట్రైనో బుక్ చేసుకుని
నా వరకు వచ్చే ప్రయత్నం చేయండి. దారి ఖర్చులు నేను ఇస్తా, ఫుడ్ మీకు పెడతా. మీరు ఏదైతే సత్యమని నమ్మేస్తున్నారో, ఏదైతే నాకు బైబిల్ చదవటం రావట్లేదని చెప్తే ఉన్నారో, ఏ విషయాలైతే నాకు అర్థం కావట్లేదని మీరు మాట్లాడుతున్నారో, అవన్నీ వచ్చి నాకు నేర్పించేసి వెళ్ళిపోండి. అంతేగా. ఇప్పుడు నేను సేవకుడిగా ఉన్నా, నన్ను నేను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడైతే సువార్త చెప్తా ఉన్నానో, వాక్యం చెప్తా ఉన్నానో, వారిని కాపాడడం కూడా నాకు ఇంపార్టెంటే. కాబట్టి మీరు అందరినీ మార్చడం కష్టం. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు అందరితో మీరు మాట్లాడడం కష్టం. ఒకవేళ మీరు చెప్పిన వీళ్ళు వినొచ్చి వినకపోవచ్చు, నేను చెప్తే వింటారు. కాబట్టి మీరు వచ్చి నాకు చెప్పేయండి. మీ ట్రైన్లో వచ్చిన, బస్సులో వచ్చిన ఛార్జెస్ నేను ఇస్తా. మీరు టైం స్పెండ్ చేస్తారు కాబట్టి భోజనం, టిఫిన్ నేను ఏర్పాటు చేస్తా. మళ్ళీ ఇంటికి తిరిగి క్షేమంగా వెళ్ళడానికి మళ్ళీ టికెట్ బుక్ చేసి పంపిస్తా. బైబిల్ చదవటం రాదని ఒకడు, వాక్యం చెప్పడం రాదని ఒకడు, వాక్యాన్ని అపార్థం చేసుకున్నానని ఒకడు. ఎవరెవరైతే ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నారో మీరు వచ్చేయండి. నా ఫోన్ నెంబర్ యూట్యూబ్లో ఉంటుంది. మీరు ఒకసారి మీ నెంబర్ నుంచి ఫోన్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను, మీకు వచ్చేయండి. ఇంకెంతకు మించిన ఆఫర్ ఎవరిస్తారు మీకు? సంఘంలో ఉన్న వాళ్ళకైనా దేవుడు అంటాడు, మీకు దేవుని ఆజ్ఞ ఇంపార్టెంటా, మనుషులు ఇంపార్టెంట్ అని అడుగుతాడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. నేను మనుషులు చెప్పిన మాటలు అవసరమా, వాళ్ళది ఇంపార్టెంటా, నేను చెప్పింది ఇంపార్టెంట్ అని దేవుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? అదేంటి ఇందాక చెప్పారే, దేవుని ఆజ్ఞ ఇంపార్టెంటా, మనుషుల సిద్ధాంతాలు ఇంపార్టెంట్ అంటే ఏం చెప్పారు? అప్పుడు దేవుని ఆజ్ఞ ఇంపార్టెంట్ అన్నారు. అదే ప్రశ్న దేవుడు నన్ను అడిగితే, అరే నేను చెప్పిన వాక్యం ఇంపార్టెంటా, నీకు జనాలు ఇంపార్టెంట్ అంటే నేనేం చెప్పాలని అడుగుతున్నా. ఏం చెప్పాలి? నేను దేవునికి సమాధానం ఏం చెప్పాలి? దేవా మీరే ఇంపార్టెంట్, మీరు చెప్పిందే ఇంపార్టెంట్, మీ వాక్యం ఇంపార్టెంట్ అని చెప్పాలిగా. అందుకని పౌలు గారు ఏమంటారంటే, నేను మనుష్యులను సంతోషపెట్టాలని నేను అనుకోవట్లేదు అంటాడు. మీరు మనుష్యులను సంతోషపెట్టే ప్రసంగాలు చేయొద్దని చెప్పేశాడు ఆయన. నేను మనుష్యులను సంతోషపెట్ట చూస్తే నేను దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెట్టలేను. నేను దేవుని దాసుని ఎప్పటికీ కానన్నాడు. అంటే ఇప్పుడు దేవుని దాసులు అందరూ కూడా ఎవరిని సంతోషపెట్టాలని చూడాలి? మనుషులనా, దేవుణ్ణా? మనుషులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాల ముసుగులో సంఘాన్ని నరకానికి నడిపించాలా? కొంచెం కఠినమైన, కష్టమైనా సరే, బాధ అయినా సరే సత్యాన్ని అంగీకరించి, సత్యాన్ని చెప్పి, సత్యాన్ని ప్రకటించి దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలా? నోవహు గారి కాలంలో లక్షల కోట్ల మంది ప్రజలుంటే రక్షణ అనే వాడలోనికి ఎక్కి రక్షింపబడిన వారు 80 మాత్రమే, 8 మెంబర్స్ ఓన్లీ. ఈరోజు కూడా కోటాను కోట్ల మనుషులు ఉన్నారు సమాజంలో. మనం వాళ్ళందరికీ ఎలాగూ చెప్పలేం, కొద్ది మందికి మాత్రమే మనం వాక్యాన్ని ప్రకటిస్తాం. ఆ కొద్ది మందిలో ఎంతమందిని నువ్వు రక్షించగలుగుతున్నావు? అందుకనే మనుష్యులను సంతోషపెట్టొద్దు, నా వైపు చూడు అని చెప్పాడు ఆయన. అది మీకు కూడా, సేవకుడికే కాదు, మీకు కూడా. మనుష్యులను సంతోషపెట్టే ప్రసంగాలు చేయొద్దు, నా కోసం చెప్పు అన్నాడు. మరి వింటలేదు ప్రభా మీకోసం చెప్తుంటే, అది ఇంటే లేకపోతే లేదు, నువ్వు చెప్పు. ఎందుకు చెప్పాలి ప్రభా? వినకపోయినా ఎందుకు చెప్పాలి అంటే, రేపొద్దున్న తీర్పు దినం ఉంది కదా, అప్పుడు ఆ వ్యక్తి మీద సాక్ష్యంగా నీ మాటలు నేను ఉంచుతానంటాడు. సాక్ష్యంగా నీ మాటలు నేను ఉంచుతానంటాడు. అప్పుడు వీళ్ళు తీర్పులోనికి వెళ్ళిన తర్వాత నాకు ఎవడో మీ గురించి చెప్పలేదు ప్రభు అంటే, అప్పుడు ఆయన ఫలానా రోజు ఫలానా తారీఖుని ఇదిగో ఈ వాక్యం నేను నీకే చెప్పించాను రా, నువ్వు వినలేదు, తిరగబడ్డావు, తిట్టావు, మూలుక్కున్నావు, సనుక్కున్నావు, మానేసావు, వెళ్ళిపోయావు అని దేవుడు చెప్పాలి అంటే ఆయన దగ్గర ఎవిడెన్స్ కావాలి. ఏమండి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సత్యాన్ని అంగీకరించేవారు ఉన్నారు, సత్యాన్ని అంగీకరించని వారు ఉన్నారు, తిరగబడే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు, నొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తెలియని ఒకే ఒక విషయం ఏంటంటే, నా వాక్యాలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా తీర్పులోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలియదు ప్రభువా అని తప్పించుకోవడానికి అవకాశం లేదు. యూట్యూబ్లో అయినా చూశారుగా, వాట్సాప్లో అయినా చూశారుగా, ఎవరో మీకు పంపించారుగా,
మీరు తిరగబడ్డారుగా. అంటే ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తీర్పుకి రెడీ అయిపోతున్నారు, తీర్పుకి సిద్ధమైపోతూ ఉన్నారు. గనుక సత్యమైన వాక్యం అంటే ఆసమాషి కాదు. ఇక్కడ ప్రభువారు అడుగుతూ ఉన్నారు ఏమని అంటే, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను అతిక్రమించుచున్నారు. 3వ వచనం టిక్ పెట్టుకోండి. మిగిలినటువంటి సందర్భాలు మనం వచ్చేవారన్నా మాట్లాడదాం. 3వ వచనం టిక్ పెట్టుకోండి. వీళ్ళు కూడా ఏం చేశారట? దేవుని ఆజ్ఞను మీరారట, అతిక్రమించారట. ఎందుకు? పారంపర్యాచారము నిమిత్తం. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది, పారంపర్యాచారాలు, సంఘ సిద్ధాంతాలు, మనుషులు ఏర్పాటు చేసినటువంటి నియమాలు ఇదే ఇంపార్టెంటా? దేవుడు ఇంపార్టెంటా? చెప్పాలి. దేవుడే కదా ఇంపార్టెంట్. ఒక ఆయన అన్నాడు మొన్న, మత్తయి సువార్త 28:19లో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అని కొత్త నిబంధనలో రాసుంది. ఇది నైసియా కౌన్సిల్లో 320 క్రీస్తు శకం 320లో ఇది మార్చి రాశారు అని చెప్పినటువంటి ఆయన మళ్ళీ అంటాడు, ఇది మార్చి రాశారు, నిజానికి ఒరిజినల్గా బైబిల్ అలా లేదు, దీనిని మార్చి రాశారు అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ అంటాడు ముగ్గురిని ఒప్పుకోవాలంటాడు. అదేంటి? మనుషులు రాశారని నువ్వే కదా చెప్పు నీ నోటితో. మనుషులు రాశారని నువ్వే కదా చెప్పు. నైసియా కౌన్సిల్లో రాశారని నువ్వే కదా మాట్లాడు. యూట్యూబ్లో ఉంది, లేకపోతే గూగుల్లో ఉంది, వికీపీడియాలో ఉందని నువ్వే కదా చెప్పు. రోమన్ క్యాథలిక్ మిషన్ వారు మార్చేసి రాశారు దీన్ని అని నువ్వే కదా చెప్పు. మరి చెప్పిన తర్వాత మరలా ముగ్గురిని ఒప్పుకోవాలి, ముగ్గురిని ఒప్పుకోకపోతే రక్షణ లేదంటావేటి? కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నావా, కాన్షియస్ లేకుండా మాట్లాడుతున్నావా? ఆ వాక్యం దేవుడు రాసింది కాదు. ఇది ఆర్సీఎంకి సంబంధించినటువంటి వారు 320లో ఆ వాక్యాన్ని రాసి మార్చారని నువ్వు ప్రసంగం చేసావు. ఇప్పటికీ దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నావు. మరలా ముగ్గురిని ఒప్పుకోకపోతే రక్షణ లేదంటవా? అంటే చూడండి, ఈరోజు సేవకుడిని నమ్మారా మీ జీవితాలు గల్లంత అయిపోతాయి. ఎందుకంటే ఈరోజు అసత్యం ప్రకటించే వాళ్ళే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మామూలుగా కాదు, మామూలు గట్టిగా కాదు అది. అంటే అబద్ధం అంత గట్టిగా ఉంటుంది, ఇంతలాగా రంకెలు వేస్తుంది అని ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమవుద్ది. నిన్న ఒక తమ్ముడు పంపించాడు, ఇంతలా చెప్తున్నారు ఏటన్నా అసత్యాన్ని, అబద్ధాన్ని, మరి దీన్నే కదా నమ్ముతున్నారు జనాలు అంటున్నాడు. అంటే ఆ అబద్ధం అంత గట్టిగా చెప్పకపోతే ఎవడండి మరి? అదే కదా, అబద్ధాన్ని అంత గట్టిగా చెప్పకపోతే ఆ జనాలకు నాటుకోదు. అందుకని అంత గట్టి, అంత స్ట్రాంగ్గా చెప్తారు. సత్యం అంత గట్టిగా అరిచి చెప్పాల్సిన పనేం లేదు. ఎలా చెప్పినా సత్యం సత్యమే. దేవుడు ఒక్కడే, అదే సత్యం. ఆయన ముగ్గురు నలుగురు అయిపోరు. అంటే ఈరోజు క్రైస్తవ్యానికి ఆలోచించుకునే సమయాన్ని దేవుడు ఇచ్చాడు అంటే, గ్రహించుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అంటే ఏమంటే ఖచ్చితంగా దానిని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడప్పుడు కొంతమంది మహానుభావులు పుడతారట, విప్లవకారులు, విప్లవ నాయకులు, చరిత్రను తిరగరాసేవారు. వాళ్ళు అందరిలాగా చెప్పరు, అందరిలా మాట్లాడరు, అందరిలాగా ఉండరు, వాళ్ళు అందరిలాగా బ్రతకరు. వాళ్ళంతా సెపరేటే. అందుకనే యేసు ప్రభు వారిని పిచ్చోడు అన్నారు వాళ్ళందరూ. అంటే వాళ్ళు పిచ్చోడు అన్నంత మాత్రాన ఆయన పిచ్చోడు కాదు, అనిన వాళ్ళ పరిస్థితి అంత దుర్భరంగా ఉంది మరి. కనుక సత్యం అనేది చాలా లోతుల్లో ఉంది, చాలా జాగ్రత్తగా అన్వేషణ చేయాలి. మనది చిన్న జీవితం, చిన్న జీవితం మనది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే చిన్న జీవితం, క్షణం. మన జీవితం క్షణం. భూమి మీద మన జీవితం క్షణం మాత్రమే. సత్యాన్ని తెలుసుకుంటే పరలోకం, అసత్యంలో ఉంటే నిత్య నరకం. కనుక చాలా జాగ్రత్తగా మనం దేవునితో నడవాలి, సత్యాన్ని గ్రహించాలి. వినేవారు, అర్థం చేసుకునేవారు ధన్యులు.
అపార్థం చేసుకునేవాళ్ళు, అర్థము చేసుకోనని వారు, వాక్యానికి దూరస్తులైన వారు, మరి వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళు ధన్యులుగా మారుతారు. ఇక అవకాశం లేకపోతే తీర్పే. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, కృపాసత్య సంపూర్ణుడైన దేవా యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. మిమ్మల్ని గూర్చినటువంటి వాక్యాలు వింటుంటే ఇంత మర్మయుక్తమైన సంగతులు, ఇంత జ్ఞానయుక్తమైన సంగతులు ఏనాడో మీరు రాయించారు. అయితే అపవాది వలలో చిక్కి ఈ కన్నులకు నాయన అంధత్వం, బాహ్యనేత్రాలు వెలిగింపబడి బాహ్యనేత్రాలతో వాక్యాన్ని చదివిన అంతరంగ హృదయం, అంతరంగ నేత్రం అనేది మూయబడింది కనుక సత్యం అర్థం చేసుకోలేకపోతున్నారు. నా బాధ ఏంటో మీకు తెలిసిన ఆయన, మీరు ఈ లోకానికి వచ్చి ఎంత బాధను అనుభవించారో వీరికి చెప్పడానికి, వీరికి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి మీరు ఎంత స్ట్రగుల్ అనుభవించారో నాయన మాకు అర్థమవుతూ ఉన్నది. మాది చిన్న జీవితం నాయన, ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాం మేము. ఈ లోపులోనే మిమ్మల్ని అంగీకరిస్తే పరలోకం. అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని కోరుతూ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్.